కన్నడ స్టార్ హీరో యష్తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా చిత్రం టాక్సిక్తో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ పేరు మరోసారి దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. మలయాళ చిత్ర పరిశ్రమలో బాలనటిగా కెరీర్ ప్రారంభించి జాతీయ స్థాయి గుర్తింపు పొందిన దర్శకురాలిగా ఎదిగిన ఆమె ప్రయాణం సినీ వర్గాల్లో ప్రత్యేకంగా చర్చనీయాంశమైంది. నటిగా సహజ అభినయం, దర్శకురాలిగా సున్నితమైన కథనా శైలితో రెండు రంగాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది. గీతూ మోహన్ దాస్ 1981 జూన్ 8న కేరళలోని కొచ్చిలో జన్మించారు. చిన్న వయసులోనే సినిమాలపై ఆసక్తితో 1986లో వచ్చిన ఒన్ను ముత్తాల్ పూజ్యం వారే చిత్రంలో బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అయితే ఇక హీరోయిన్గా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆమె అకాలే, ఓరిడం వంటి చిత్రాల్లో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. 2004లో ఉత్తమ నటిగా కేరళ రాష్ట్ర అవార్డు కూడా అందుకున్నారు. నటిగా మంచి ఇమేజ్ సంపాదించిన తర్వాత గీతూ దర్శకత్వం వైపు మళ్లడం ఆమె కెరీర్లో కీలక మలుపు. 2009లో కెల్కునుండే అనే షార్ట్ ఫిల్మ్తో దర్శకురాలుగా పరిచయమైన ఆమె తర్వాత తీసిన లాయర్స్ డైస్తో జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఈ చిత్రం ఇండియా తరపున అకాడమీ అవార్డులను అధికారిక ఎంట్రీగా నిలవడం విశేషం. అనంతరం నివిన్ ఫౌలీతో రూపొందిన మూతోన్ విమర్శకుల ప్రశంసలు అందుకున్న స్టార్ డైరెక్టర్గా ఎదిగారు. అయితే సినిమాలో నటించిన గీతూ మోహన్ దాస్ తెలుగులోనూ హీరోయిన్గా నటించిందన్న విషయం చాలామందికి తెలియదు. ప్రముఖ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ తెరకెక్కించిన వీడెక్కడి మొగుడండిలో కీలక పాత్రలో కనిపించారు. వేణు తొట్టుంపుడి హీరోగా, శృతిరాజ్ హీరోయిన్గా నటించిన ఈ కామెడీ ఎంటర్టైన్మెంట్లో శృతిరాజ్ చెల్లెలుగా సెకండ్ హీరోయిన్ తరహా పాత్రలో గీతూ మోహన్ దాస్ కనిపించారు. అయితే ఆ తర్వాత ఆమె టాలీవుడ్లో మళ్ళీ కనిపించలేదు. అయితే దర్శకురాలిగా టర్న్ అయ్యి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకోవడం విశేషం. ఇక టాక్సిక్ సినిమా రిలీజ్కి సిద్ధమవుతున్న వేళ ఈ విషయం సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతుండగా, అప్పట్లో ఈవీవి సినిమాలో నటించిన ఈమెనా ఇప్పుడు యష్ను డైరెక్ట్ చేస్తుంది అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ హీరోగా టాక్సిక్ రూపొందుతుంది. భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. టీజర్ విడుదల సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.